తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నా ఆ సమాచారం ముందుగా బీఆర్ఎస్ పార్టీ నేతలకు చేరుతుందని, మాజీ జర్నలిస్ట్ని బీఆర్ఎస్ నేతలు హనీ ట్రాప్ చేశారని, ఆ హనీ ట్రాప్ ఆధారంగా అతన్ని బెదిరిస్తున్నారని, అందులో భాగంగానే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలక సమాచారాన్ని ఆ మాజీ జర్నలిస్ట్ బీఆర్ఎస్ నేతలకి చేరవేస్తున్నారని, ఆ మాజీ జర్నలిస్ట్ ఎవరో కాదు రేవంత్ రెడ్డికి నమ్మిన బంటు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఆ మాజీ జర్నలిస్ట్ ఎవరు? నిజంగా అతన్ని బీఆర్ఎస్ నాయకులు హనీ ట్రాప్ చేశారా లేదా? అసలు ఏం జరుగుతుందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పట్టినారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గావడ్లమణి గారు, నమస్తే అండి. ఒక మాజీ జర్నలిస్ట్ని బీఆర్ఎస్ నేతలు హనీ ట్రాప్ చేశారని, ఆ హనీ ట్రాప్ ఆధారంగా అతన్ని బెదిరించి కొంత సమాచారాన్ని వారు తీసుకోగలుగుతున్నారని, అందులో భాగంగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఏ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం, ఆ సమాచారం ముందుగా బీఆర్ఎస్ నేతలకి ఆ కోవట్టు చేరవేస్తున్నారు. అతను ఎవరో కాదు రేవంత్ రెడ్డికి నమ్మిన బంటు లాంటి వాడు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఎవరు ఆ మాజీ జర్నలిస్ట్? నిజంగా బీఆర్ఎస్ నేతలు ఆ మాజీ జర్నలిస్ట్ని హనీ ట్రాప్ చేశారా? ఆ హనీ ట్రాప్ ద్వారా బెదిరించే ఇప్పుడు ఈ కీలకమైనటువంటి సమాచారాన్ని వాళ్ళు పొందగలుగుతున్నారా? అసలు ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు? మనకి ఏది అంటే ఫలానా వ్యక్తి అని మనం చెప్పలేము. చాలామంది సీనియర్స్ ఉన్నారు, చాలామంది అప్పుడు ఉద్యమ సమయంలో కూడా సపోర్ట్ చేసిన జర్నలిస్టులు కూడా ఉన్నారు. కాబట్టి ఫలానా వ్యక్తి అని మనకు తెలియదు. కానీ అంటే రేపు అరెస్ట్ అవ్వడమో లేదు, రేపు వాళ్ళ పేరు ప్రభుత్వం ప్రకటిస్తే తెలుస్తుంది తప్ప అదర్వైజ్ మనకు తెలియదు. అయితే మీరు చెప్పినట్టుగా మనిషికి ఎంత వయసు వచ్చినా కూడా కోరికలు చచ్చిపోవు అనే దానికి ఇది ఒక రుజువుగా మనం అనుకోవాలి. అంటే డబ్బు తీసుకున్నాడు, డబ్బుతో పాటు హనీ ట్రాప్లో కూడా పడ్డాడు. రెండు రకాలుగా చెప్తున్నారు. సో డబ్బుకు ఆశపడ్డం ఒకటి, హనీ ట్రాప్ ఒకటి, రెండూ కలిపి ఆయన్ని ఇలా దిగజారేలాగా చేశాయని అంటే అసలు ఒక మాజీ జర్నలిస్ట్కి అంటే రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలకు సంబంధించిన సమాచారం ఎలా ఉంటుంది? అతను బీఆర్ఎస్ పార్టీకి ఎలా చేరవేయగలుగుతున్నారంటారు? అంటే ఇప్పుడు మీకు అర్థం కావట్లేదు కృష్ణ. సాధారణంగా మనకి ఒకళ్ళతో ఒక జర్నలిస్ట్గా మీకు మంచి పేరు వచ్చింది అనుకోండి, లేదు అందరు జర్నలిస్టులు జర్నలిజమే చేస్తారని అనుకోకర్లా. కొంతమంది జర్నలిస్టులు ఇదే పనిలో ఉంటారు. అంటే కొంతమందికి దగ్గర అయ్యి వాళ్ళ అవసరాలు తీర్చుకునే జర్నలిస్టులు చాలా మందిని చూసాం మనం. నిజంగా జర్నలిజం తీసుకునేటువంటి నిర్ణయాలు దానికే వస్తున్నాయి. యు ఆర్ రైట్. అయితే మనకి ఎప్పుడైతే అధికారులతో కూడా సాన్నిహిత్యం ఏర్పడుతుందో, ఇప్పుడు మీరు ఒక జర్నలిస్ట్ కృష్ణ, మీరు రేవంత్ రెడ్డి గారికి చాలా క్లోజ్ అయ్యారని అనుకుందాం. అంటే ఆయన ముఖ్యమంత్రి కాకుండానే. సో ముఖ్యమంత్రి అయ్యాక మీకు అదే ఇంపార్టెన్స్ కొనసాగుతుంది. కొనసాగినప్పుడు అధికారులు కూడా మీకు ఒక రెస్పెక్ట్ ఇవ్వడమో ఒక భయపడమో చేస్తారు. సో నెమ్మదిగా మీరు వాళ్ళతోటి సాన్నిహిత్యం పెంచుకుని వాళ్ళు ఏం జరిగింది ఊరికే తెలుసుకుందామని అట్లా మాట్లాడతారు కదా. సో నమ్మి చెప్పచ్చు. లేదు అవతల వ్యక్తి కూడా బీఆర్ఎస్ సపోర్టర్ కావచ్చు, మనకు తెలియదు. ఇక్కడ ఒకళ్ళే కోవర్ట్ అని అనుకోవటానికి లేదు. ఇంకా కోవర్ట్లు ఉన్నారా అనేది కూడా గవర్నమెంట్ చూసుకోవాలి. మీకు ఇప్పుడు ఇది తెలంగాణలోనే కాదు, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సమస్య ఉంది. కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. కూటమి ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ ఏమవుతుందంటే ఉద్యోగస్తులే కాదు, ఈవెన్ జర్నలిస్టులు కూడా ఇవాళ పదవులు పొందుతున్న వాళ్ళు కావచ్చు, నామినేటెడ్ పదవులు పొందుతున్న వాళ్ళు కావచ్చు, అందరూ కూడా వన్ సైడెడ్గానే ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలి. లేకపోతే నష్టం ప్రభుత్వాలకే. ఇప్పుడు మనకేదో సహాయం చేశారు, అప్పుడు మనతోటి మన గురించి రాశారనో మంచిగా ఉన్నారనో మీరు పదవులు ఇస్తే అది వాళ్ళు ఈ రకంగా ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కంచుకోట లాంటి ఒక ప్లేస్ నుంచి వచ్చాట ఆయన తెలంగాణలో. తర్వాత నామినేటెడ్ పదవి ఇచ్చాక ఇప్పుడు అధికారులు సమావేశాలు జరుగుతాయి కదా, నిర్ణయాలు తీసుకునే దాంట్లో కూడా ఈయన కూర్చోవటం మొదలుపెట్టాడు. అది మీకు సమాధానం. అధికారులు తీసుకునేటువంటి నిర్ణయాల్లో అయిన అంటే నామినేటెడ్ పోస్ట్ ఆధారంగా కూర్చుంటున్నాడు. సీఎంతో సమావేశాల్లో పాల్గొనేంత చదువు వచ్చింది ఆయనకి. నామినేటెడ్ పదవి నుంచి తర్వాత ఆయనకి ఒక అధికార ఇది ఇచ్చారు ఆయనకి పోస్ట్. అర్థమైందా మీకు? ఆ సాన్నిహిత్యం అంటే నమ్మారు, అంత సిన్సియర్గా ఉన్నాడు అతను. ఇవాళ సిన్సియారిటీని పోగొట్టుకుని బీఆర్ఎస్కి ఎందుకు అందజేస్తున్నాడు అనే దానికి ఆయన డబ్బుకి ప్రలోభాలకు గురై ఉంటాడు. రేవంత్ రెడ్డికి నమ్మిన బంటు లాగా పనిచేసినటువంటి ఆ మాజీ జర్నలిస్ట్ ఎవరు
అంటే ఏం చెప్తారు? చెప్పలేమండి, మనకి పేర్లు తెలియదు. వీ కెనాట్ సే ఎనీథింగ్, ఎందుకంటే మనం ఎగ్జంప్షన్స్ చెప్పకూడదు కదా. ఇప్పుడు ఆ పేరు బయటకు రాకుండా నేను ఫలానా వాళ్ళు కావచ్చు అన్నాను అనుకోండి, వాళ్ళు కాకపోతే రేపొద్దున్న మనం అనవసరంగా సమాధానం చెప్పుకోవాలి. ఇప్పుడు ఉన్నారు 2-3 క్లోజ్ వాళ్ళు ఉన్నారు, అందులో ఒకళ్ళ సెకండా మనకు తెలియదు, థర్డా అనేది. ఇప్పుడు ఈ హిల్ట్ పాలసీ కూడా నిన్న బయటకు వచ్చింది కదా. వచ్చాక వీళ్ళు ఏం చేస్తున్నారంటే బీఆర్ఎస్ వాళ్ళకి చేరగానే బీఆర్ఎస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టేస్తున్నారు. దాంతో నిన్న హిల్ట్ పాలసీ ఇంకా పూర్తిగా రాకుండానే బీఆర్ఎస్కి ఎలా తెలిసింది అని అప్పుడే ఎంక్వైరీ మొదలుపెట్టారు. దీని మీద గూఢచర్యం చేస్తే ఫలానా వ్యక్తి ఫలానా జర్నలిస్ట్గా పనిచేసిన అతను రేవంత్కి నమ్మిన బంటుగా ఉన్న అతనే ఇలా చేశాడు అనేది తెలిసింది. సో మరి అతన్ని అరెస్ట్ చేస్తారని అంటున్నారు. అది చర్యలు ఉండవంటారా మరి? అంటే క్షమించి వదిలేస్తారని కొంతమంది అంటున్నారు, అరెస్ట్ చేసే అవకాశం ఉందని కొంతమంది అంటున్నారు. కానీ క్షమించి ఎవరిని వదలకూడదండి, ఎందుకంటే ఇది తప్పే. ఇది ప్రభుత్వానికి సంబంధించింది అంటేనే ప్రజలకు సంబంధించింది. సో అలాంటి విషయాల్లో అంటే ఇది ఒక గూఢచర్యం కిందేగా. ఇప్పుడు మనం వదిలేస్తామా? వదలం కదా. ఇప్పుడు మన దేశానికి సంబంధించిన విషయాలు ఎవరికైనా ఇచ్చేసారనుకోండి, మనం వదిలేస్తున్నామా? ఇది కూడా అంతే గూఢచర్యం కిందకే వస్తుంది. కాబట్టి ఇలాంటి చిన్న విషయాలుగా తీసుకోకూడదు. వాళ్ళకి ఎంత హనీ ట్రాప్ ఉన్నా, ఎంత డబ్బు కాసిపడినా, అంత చనువు ఉన్నప్పుడు అతను ఏం చేయాలి? రేవంత్ రెడ్డి గారికి ఇన్ఫార్మ్ చేయాలి. సార్ ఇట్లా నేను తప్పు చేశాను, నేను ఇరుక్కున్నాను, నన్ను వాళ్ళు ఇలాగా ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు, నేను మీకు ముందే చెప్తున్నాను, క్షమించి నన్ను ఈ విషయాల నుంచి బయటపడేయండి, కావాలంటే నేను జాబ్లో కంటిన్యూ అవ్వనని చెప్పాలి తెలివైన వాడైతే, నిజంగా అంత నిబద్ధత ఉన్నవాడైతే. అవునా? మరి ఎందుకు అట్లా చేయలేదు? ఇప్పుడు ఎంత సాన్నిహిత్యం ఉండి ఎందుకండి ఇంకా? ఇప్పుడు మనం తప్పులు చేయడం మానవ సహజం. ఆ తప్పు ఒప్పుకొని ఆ తప్పు వల్ల మనం ప్రభుత్వానికి నష్టం చేకూర్చకూడదు, ప్లస్ నిన్ను నమ్మిన వ్యక్తిని నువ్వు మోసం చేయకూడదు. ఆ రెండూ గుర్తుపెట్టుకోవాలి మనం. ఎక్కడైనా నమ్మకమే ప్రధానం కదండి. నమ్మకాన్ని వమ్ము చేసుకున్నాక మీరు అలా ఇచ్చేయటం అనేది చాలా తప్పు కదా. ఇప్పుడు బీఆర్ఎస్కి బుద్ధి లేదు, మరి మీకు ఉండాలి కదా. అయ్యో నన్ను నమ్మారు రేవంత్ రెడ్డి గారు, నేను ఇట్లా చేయటం ఏంటని మీరు అనుకోవాలిగా. దానివల్ల మీ నిజాయితీ నిరూపించబడి మీరు ఆ పోస్ట్లో కొనసాగుతారు, జీవితకాలం మిమ్మల్ని రేవంత్ రెడ్డి గారు నమ్ముండేవాళ్ళు. ఇది చేతిలో చేసుకోవటం. కాబట్టి ఇలాంటివి క్షమించకూడదు. ప్లస్ ఎవరికి ఇచ్చారో ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేయాలి నన్ను అడిగితే. అదే. సో అసలు అంటే అతని చుట్టూ చాలా మంది జర్నలిస్టులు అయితే ఉంటారు, ఏ జిల్లా నుంచి వచ్చారు ఏంటనేది కూడా మనకేమీ సమాచారం లేదండి. అంటే కీలకం అంటే మరి ఏది కీలకం, కరీంనగరా లేకపోతే మరొకట? మీరే చెప్పాలి కాంగ్రెస్కి ఏది కీలకం అనేది. ఏది ఏమైనా ఎవరు చేసినా తప్పే నన్ను అడిగితే. కాబట్టి ఇలాంటి విషయాల్లో మాత్రం చూసి చూడనట్టు వదిలేయకూడదు. ఒకళ్ళ మీద వేటు పడితే రెండో వాళ్ళకి భయం వస్తుంది అట్లీస్ట్. ఇప్పుడు ఇంకెవరికైనా కూడా ఇలాంటి ఆఫర్లు వాళ్ళు ఇవ్వటానికి బీఆర్ఎస్ కూడా ఆలోచిస్తుంది కదా. ఇప్పుడు బీఆర్ఎస్ చేతికి వాళ్ళు ఇలాగ ఒక ఏమంటారు మొత్తం రాష్ట్రాన్ని అప్పచెప్తే బీఆర్ఎస్ చేతిలో పాడు చేసుకుని ఇవాళ మళ్ళీ కుయుక్తులు పనడం ఎందుకు? తప్పు కదా. మీరు ప్రజలతో సవ్యంగా ఉండుంటే ఈరోజు ఈ స్థితికి రారు కదా. మీరు అవినీతి చేసి మీరు పదవి పోగొట్టుకుని ఇవాళ రేవంత్ రెడ్డి పదవిలోకి వచ్చాక మీరు రేవంత్ రెడ్డి పదవిలోకి వచ్చిన రోజు నుంచి నేను దింపేస్తామని అంటున్నారు. మీరు నువ్వు 6 నెలల కంటా ఉండవని నిన్న రేవంత్ రెడ్డి క్లియర్గా చెప్పారు. నేను 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని అని నేను అనౌన్స్ కూడా చేశాడు ఆయన. కాబట్టి ఇలాంటి చిల్లర మల్లర వేషాలు వేసినా కూడా ప్రజలు సహించరండి. బీఆర్ఎస్కే నష్టం, కాంగ్రెస్కి వచ్చే నష్టం ఏమీ లేదు. అది నేను చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.